హలో ఎవ్రీవన్. మీలో చాలామంది 90-95% అసలు టారెట్ అంటే ఏంటో తెలియకుండా వన్ ఫైన్ డే ఏదో అన్ఎక్స్‌పెక్టెడ్‌లీ ఎవరో ఒక టారెట్ రీడర్ ద్వారా చేసిన రీడింగ్ చూసి టారో అనేది ఒకటి ఉంది అని తెలుసుకున్న వాళ్ళే చాలామంది ఉంటారు కదమ్మా! కొన్నిసార్లు మన జీవితం మనల్ని ప్రశ్నిస్తుంది. మనమే మనకి అర్థం కాని పరిస్థితుల్లో నిలబడిపోతాం. ఆ టైంలో ఏంటంటే అప్పుడు మనం అడుగుతాము. ఇది ఎందుకు జరుగుతుంది? నాకే ఎందుకు జరుగుతుంది ఇలా? అందరి లైఫ్స్ బానే ఉంటున్నాయి కదా! అసలు నిజం ఏది? అని అలాంటి క్షణాల్లో మనసు ఒక దారి వెతుకుతుందనమాట. ఓకే. ఆహ్, బయట సమాధానం దొరకకపోతే లోపల నుంచి వినిపించే స్వరం వైపు మనం చూస్తాం. రైట్? అదే చోట టారెట్ మన జీవితంలోకి వస్తుందమ్మా. ఓకే. అంటే ఎట్లా అంటే చాలామంది అడుగుతారు టారెట్ అంటే ఏమిటి అనేసి. ఓకే. అందుకనే నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ అసలు మీకు టారెట్ అంటే ఏంటో ఫస్ట్ క్లారిటీ రావాలి. డైలీ రీడింగ్స్ చూడడం కాదు కదా! ఇది కేవలం కార్డ్స్ కాదు. ఓకే. కార్డ్సే కదా ఇది కేవలము. ఇది ఎలా నిజం చెబుతుంది అనే క్వెషన్ చాలా మందికి ఉంటుంది. ఇది ఏంటంటే చెప్పేది ఇక్కడ నేను టారెట్ ఎందుకు అబద్ధం చెప్పదు? ఈ ఇవన్నీ గూడా ఈరోజు మనం ఈ వీడియోలో ఈ ప్రశ్నలన్నిటికి సమాధానాలు మాట్లాడుకుందాం బేసికల్లీ. ఓకే. అసలు టారెట్ అంటే ఏమిటి? టారెట్ అంటే ఫస్ట్ థింగ్ జాతకం కాదమ్మా. జాతకం చెప్పేది కాదు. ఓకే. భవిష్యత్తును బలంగా నిర్ణయించే పద్ధతి కూడా కాదిది. టారెట్ అనేది మీ ప్రస్తుత ఎనర్జీకి అద్దం లాంటిది. ఓకే. మీ మనసులో దాగున్న సత్యాన్ని కార్డ్స్ రూపంలో చూపించే ఒక సాధనం అనమాట. ఓకే. మీ జీవితం ఏ దిశలో వెళ్తుంది? మీరు ఏ భావోద్వేగాల్లో ఉన్నారు ప్రెజెంటు? మీ నిర్ణయాలు ఎలా ప్రభావితం అవుతున్నాయి మీ లైఫ్‌కి అనేది మనకిక్కడ చూపిస్తుంది. ఇవన్నీ కూడా టారెట్ మీకు ప్రతిబింబిస్తుందనమాట. టారెట్ ఎందుకు అబద్ధం చెప్పదు అంటే అసలు నేనెప్పుడూ చెప్తూ ఉంటాను. ఆల్‌వేస్ టారెట్ నెవర్ లైస్ అండి అని చెప్పి ప్రతిసారి చెప్తూనే ఉంటాను. మీకు గుర్తుందో లేదో ఫస్ట్ నుంచి చూసే వ్యూవర్స్‌కి డెఫినెట్‌లీ తెలుస్తుంది. నేను స్టార్టింగ్ ఎవ్రీ వీడియోలో చెప్తూ ఉంటాను. టారెట్ నెవర్ లైస్ అండి అని. రైట్? అస్సలు టారెట్ అబద్ధం చెప్పదండి. అది మీరు బ్లైండ్‌గా నమ్మాలి. ఎందుకంటే టారెట్ మాట్లాడేది మన ఈగోతో కాదు, మన భయాలతో కాదు. ఓకే. మన ఆత్మతో మాత్రమే టారెట్ మాట్లాడుతుంది ఫస్ట్ థింగ్. ఓకే. హ్మ్. నా దగ్గర పర్సనల్ రీడింగ్స్ తీసుకున్న ప్రతి ఒక్కరికి అది అనుభవపూర్వకంగా తరించారు అని వారి మాటల్లోని ఆనందము, ఆనంద బాష్పాలే సాక్ష్యాలమ్మా. ఓకే. మనం వినాలనుకున్న సమాధానం కాదు, మనకి అవసరమైన సమాధానమే వస్తుంది టారెట్ రీడింగ్ ద్వారా. ఓకే. కొన్నిసార్లు టారెట్ నిజం చెప్పినప్పుడు మనకు బాధ కలుగుతుంది. అందుకే కొందరు అంటూ ఉంటారు టారెట్ తప్పు చెప్పింది అని చెప్పేసి. కానీ నిజానికి టారెట్ కాదమ్మా తప్పు చెప్పింది. మీరు నిజాన్ని అంగీకరించలేకపోయారు అని చెప్పేసి అక్కడ పాయింట్. ఓకే. ఈ కార్డ్స్ నిజంగా ఎలా నిజం చెబుతాయి అంటే, ఈ కార్డ్స్‌లో శక్తి అనేది లేదమ్మా. శక్తి నీలోనే ఉంది. టారెట్ అనేది మీ ఇంట్యూషను, మీ ప్రశ్న, మీ ఎనర్జీ. ఓకే. ఇవన్నీ కలిసినప్పుడు పనిచేస్తుంది. ఓకే. రీడర్ ఈ ఈ మధ్యలో రీడర్ అంటే నేను నాలాంటి వాళ్ళు. ఈ రీడర్ ఒక మధ్యవర్తి మాత్రమే. ఓకే. కార్డ్స్ మీలో దాగిన నిజాన్ని పదాలుగా బయటకు తీస్తాయి. ఓకే. అందుకే ఒకే కార్డు వేరు వేరు మనుషులకు వేరు వేరు అర్థాలు చెప్తూ ఉంటుంది. మీరు గమనించే ఉంటారు. ఎందుకంటే ప్రతి ఆత్మ కథ వేరు కదా! మీ జీవితం వేరు, వేరే ఒక ఆత్మ జీవితం వేరు. అందుకని చెప్పి ఒక్కొక్కరికి ఒక్కొక్క మీ డిఫరెంట్ మీనింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. టారెట్ భవిష్యత్తుని చెబుతుందా అంటే, టారెట్ ఒక ఫిక్స్‌డ్ భవిష్యత్తుని చెప్పదమ్మా. బట్ ఏం చేస్తుందంటే టారెట్ చెప్తుంది ఇప్పటి దారి ఇలాగే కొనసాగితే ఏమవుతుంది? మీ నిర్ణయం మారితే మీ భవిష్యత్తు కూడా మారుతుంది కదా! సో, అంటే అల్టిమేట్‌గా మీ మీ భవిష్యత్తుకి మీకు చూపిస్తున్నట్టే గదా! డైరెక్ట్‌లీ మీ ఫ్యూచర్ ఇది అని చెప్పదు. మీరు ఈ వేలో వెళ్తే మీ ఫ్యూచర్ అది అని చూపిస్తుంది. అది ష్యూర్‌గా నిజం చెప్తుంది. ఓకే. మీ నిర్ణయం అనేది ఫస్టు మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలమ్మా టారెట్ రీడింగ్ తీసుకున్నప్పుడు. ఓకే. అందుకే టారెట్ అనేది భయం కాదు. అది బాధ్యత. మీ జీవితం మీ చేతుల్లో ఉందని గుర్తు చేసే ఒక సాధనం అనమాట.
టారెట్ ఒక మాయ కూడా కాదమ్మా. ఒక మోసం అంతకన్నా కాదు. టారెట్ అనేది మీ ఆత్మలో మీరు మాట్లాడుకునే ఒక పవిత్రమైన సంభాషణ. ఆహ్, హ్మ్. నువ్వు నిజం వినడానికి సిద్ధంగా ఉంటే మాత్రం టారెట్ నిన్ను మోసం చేయదమ్మా. నువ్వు మారడానికి సిద్ధంగా ఉంటే టారెట్ నీకు మార్గం చూపిస్తుంది. నమ్మండది. టారెట్ చివరికి చెప్పేది ఒకటేనమ్మా, మీ జీవితానికి మీరే బాధ్యత వహిస్తారు. మేము జస్ట్ గైడెన్స్ అయితే ఇస్తామమ్మా. కానీ అది ఏ విధంగా తీసుకొని ఆచరిస్తారు అనేది మీ ఇష్టానికే వదిలేస్తారు యూనివర్స్, రైట్? కానీ మీరిక్కడ ఒంటరిగా కాదు అని గుర్తు చేస్తున్నారు. మీ ఇంట్యూషను మిమ్మల్ని నడిపిస్తూనే ఉంటుంది. టారెట్ రీడింగ్ ఆ నడిచే చీకటి దారికి ఒక దీపంలా పనిచేస్తుందమ్మా. దట్ ఈస్ వాట్ టారెట్ ఈస్. ఓకే. ఒక దీపం వెలుగై మిమ్మల్ని వెలుగు దారికి వెలుగై చూపిస్తూ వెళ్తూ ఉండండి అని చెప్పి మీకు చెప్తుంది. ఒక గైడెన్స్, దట్ ఈస్ టారెట్ గైడెన్స్. ఓకే. మీకు అందరికీ చాలా క్లియర్‌గా అర్థమై ఉంటుంది. ఇప్పుడు టారెట్ అంటే ఏంటి? టారెట్ రీడింగ్ అంటే ఏంటి? మనకి యాక్యురేట్‌గానే వస్తే అది నిజము. మీకున్న ప్రతి క్వెషన్‌కి నేను సమాధానం చెప్పాను. ఓకే. హోప్ యూ ఆల్ క్లియర్‌లీ అండర్‌స్టూడ్ నేనేం చెప్పాను అని చెప్పేసి. ఓకే అమ్మా. మన వీడియోస్ చాలా స్ట్రాంగ్‌లీ, పవర్‌ఫుల్‌గానే వస్తాయి. మొత్తం నిజము అంతా యూనివర్స్ బ్లెస్సింగ్స్‌తో జరిగే వీడియోస్ ఇవి. సో, మీరు అందరూ విని ఆచరణలో పెట్టి వృద్ధిలోకి రావాలని నేను కోరుకుంటున్నాను. ఓకే. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే అమ్మా.